ఇవాళ ఉదయం హెవీ ఫుడ్ అయింది కదండి. రోజు హెవీ తినకూడదని డైటింగ్ దండిగోండి. ఇగోండి బ్రోకలీ అండి, ఇగోండి లాల్ కెప్సికము, ఈ బీన్స్, క్యారెట్. ఇగోండి కలర్ అయితే ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇది స్టీమ్ పెట్టుకుంటున్నామండి. అన్నీ స్టీమ్ అయిపోయిన తర్వాత అండి ఎలా కలుపుకుంటాం చూపిస్తామండి సలాడ్. ఇదిగోండి స్టీమ్ అయితే అయిపోయింది. పైన కొంచెం కింద కొంచెం వేసుకున్నామండి. ఇంకా కొద్దిగా తాలింపు వేసుకుందాం, కొంచెం రుచి కూడా ఉండాలి కదండి, దాని గురించి అండి. ఇదిగోండి ఇవి కూడా స్టీమ్ అయి పక్కన పెట్టేవండి, తీసండి ఒకటిని. ఇవి కూడా స్టీమ్ అయిపోయి పక్కన ఉన్నాయండి. అన్నీ కలిపి ఇంకా తాలింపు వేసుకుంటామండి. ఈ ఉల్లిపాయలు మనం పచ్చి కాలితే పచ్చి, కొంచెం లైట్గా వేగించుకోవచ్చండి. పల్లీలు స్టీమ్ పెట్టాము. ఇవన్నీ కూడా స్టీమ్ పట్టేసినాయండి. ఇవ్వండి వేసుకుందాం. ఇవ్వండి ఎల్లుల్లిపాయలు, గార్లిక్, ఇదిగోండి పల్లి నూనె అయితే వేసానండి. వన్ మినిట్ అండి. వెయిట్ చేసామండి. ఇగో టమాటాలు కూడా వేసుకుందామండి. చూడండి కొద్దిగా లైట్గా బ్రౌన్ వచ్చినాయి. చూడండి బీన్స్, క్యాప్సికమ్, క్యారెట్, హరా మటర్ అండి అన్నీ వేసుకుని ఒకసారి ఇదే తినండి అని నేను చెప్పట్లేదండి. డైటింగ్ చేయాలనుకుంటే ఇలా రకరకాల ఐటెంలు, క్యారెట్ సాగుందని, బీట్రూట్ సాగుంది, ఇప్పుడు అన్నీ కూడా చేసుకోమని చూపించానండి. ఇదిగోండి అబ్బాలేని కలర్ఫుల్గా సుందరగా ఉందండి. తిన్నోళ్ళు కూడా తినడానికి ఇష్టపడతారండి. ఇదిగోండి ఇవి కూడా వేసి అన్నీ ఒకసారి కుదిపేసుకుని తీసుకుందామని సరిపోతుంది. ఇదిగోండి ఉప్పు ఇదిగోండి లైట్గా వేసుకోండి. ఈ విధంగా మనం చేసి తింటే ఉప్పు తక్కువ వెళ్తుంది, మన ఒంటికి తీపి కూడా తగ్గుతుందండి. అంతే సానండి. తర్వాత బ్లాక్ సాల్ట్ వేసుకుందామండి. ఇదిగోండి పల్లీలు కూడా వేసి ఒకసారి కదుపుకున్నామండి. సరిగ్గా సరిపోతుందండి. భోజనం లేకపోతే నీరసం వస్తుంది అనుకోకండి. ఇందులో కావాలంటే నువ్వుల పొడి వేసుకుంటాం, నిమ్మకాయ వేసుకుంటాం, పెరుగు వేసుకోవచ్చండి. ఏది ఉంటే అదండి. ఇది తినుండి అని నేను అన్నాను, ఇంట్లో ఇబ్బంది పడి చేయొద్దు అండి. నువ్వులండి, ఇదిగో నల్లుప్పు అండి, ఇది మిరియాలండి, అర్జున అండి, ఎండుమిరపకాయల కారం అండి, లైట్గా జీలకర్ర కలిపేసుకుందామండి. రసం ఇదిగోండి కీరాలు, ఇదిగో పెరుగండి వేసుకుని ఎవరికి ఎలా కాలితే అలా తింటే ఎమ్మీగా ఉంటుందండి. ఫైనల్గా మన డైటింగ్ సలాడ్ అయిపోయింది.